ఉపాధ్యాయురాలకు. ఐఎమ్ సింధు ఫ్రమ్ సెకండ్ LPC. I tell in my mother tongue Telugu. గాలి కాలుష్యంకి ముఖ్య కారణాలు మనుషులు. వాయువులో 2 రకములు మనకు తెలిసినవి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. గాలిలో ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ 78.1% ఉంటుంది. వాయుమండలాన్ని ఆంగ్లంలో మనం అట్మాస్ఫియర్ అని కూడా అంటాము. ఈ భూమిపై వాయువు సుమారు 1600 కిలోమీటర్ల ఎత్తున ఉంటుంది. గాలి కాలుష్యం కావడానికి కారణాలు ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చే పొగ, వాహనాల వలన వచ్చే పొగ, ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్ గాలి కూడా కాలుష్యమే అవుతుంది. ఓజోన్ పొర మన సూర్యుడి కిరణాలు మన సూటిగా రాకుండా ఓజోన్ పొర దాని నుంచి రక్షిస్తుంది మనల్ని. భూమిపైకి వచ్చే సూర్యకిరణాలు ఓజోన్ పొరకు గాలి పొల్యూషన్ వలన రంధ్రం ఏర్పడడం వలన రంధ్రం ద్వారా మనుషుల శరీరం మీద పడి స్కిన్ క్యాన్సర్ వస్తుంది. భూమి చుట్టూ కవచంలాగా రక్షించే ఓజోన్ పొరకు గాలి కాలుష్యం వలన రంధ్రం పడుతుంది. గాలి కాలుష్యంపై నా అభిప్రాయం. ప్రాణం లేని గాలి మనకు ప్రాణం పోస్తుంది. కానీ ప్రాణం ఉన్న మనుషులైన మనం మాత్రం దానిని కాలుష్యానికి గురి చేస్తున్నాము. ప్లాస్టిక్ని రీయూజ్ చేయాలనే ఆలోచన డాక్టర్ వాసుదేవన్ గారికి వచ్చింది. తమిళనాడులోని త్యాగరాజర్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఉపాధ్యాయుడు డాక్టర్ వాసుదేవన్ గారికి ప్లాస్టిక్ యూజ్ అనే ఆలోచన వచ్చింది. ఈయన TCE క్యాంపస్లోని ప్లాస్టిక్ని ప్రయోగం చేశారు. ప్లాస్టిక్ మరియు కొన్ని కెమికల్స్ని వాడి బిట్యూమ్ అనే పదార్థాన్ని తయారు చేసి ప్లాస్టిక్ తార్ రోడ్ను 60 ఫీట్లు మొట్టమొదటిగా 2002లో TCE క్యాంపస్లో వేశారు. ఈయనకి అప్పటి మన ప్రెసిడెంట్ అయిన APJ అబ్దుల్ కలాం గారు ప్రోత్సహించారు. మనం కూడా ఈయనలాగే మనకు తోచినంత